అలాగే ప్రెసిడెంట్ తులసి భాస్కర్ గారికి, పెద్దలకి ఎంపీసీ గారికి అందుకున్న ఫోన్ తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఇక్కడ రావడానికి గల కారణం ఏంటంటే పార్పల్లి శ్యామ్ గారు కోయిట్లో ఉంటారు. మరి ఆయన మా యొక్క సంఘానికి సలహాదారులు ఉంటున్నారు. అది ఈ యొక్క ఆదర్శ ఆంధ్ర యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా మరి మేము ప్రతి నెల 1-2 కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే బాగా నిరుపేదలైనటువంటి వాళ్ళు, ఎవరైనా ఆర్థికంగా ఇబ్బంది పడినటువంటి వాళ్ళకి కానీ, అదేవిధంగా మరి ఆరోగ్యపరంగా ఏదైనా ఇలా క్యాన్సర్ కానీ ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ, ఆర్థికంగా వెనకబడినటువంటి వాళ్ళకి మా వంతు ఎంతో కొంత ఆదర్శ యూత్ ద్వారా సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఆదర్శ ఆంధ్ర యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ని మరి కోయిట్లో ప్రారంభించడం జరిగింది. మరి ఈ గ్రామంలో విశ్వేశ్వరాయపురాన్ని చెందినటువంటి నల్లివారి గ్రూప్లో ఇలాగా ఇద్దరికి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఒకరికైతే అనారోగ్యంతో బాధపడుతున్నారు, ఒకరైతే నిరుపేద కుటుంబము. మరి వారికి సహాయం చేయాలని చెప్పేసి కార్పొరేట్ శ్యామ్ గారు మరి ఆదర్శ దృష్టికి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత ఏమైందంటే మరి మేమంతా కూడా ఆలోచించుకుని, కార్యవర్గం అంతా ఆలోచించుకుని వీరిద్దరికి కూడా సహాయం చేయాలని ఉద్దేశంతో ముందుకు వచ్చాం. విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మేలు చేయడానికి చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెను చేయకము అని సామెతలు 3:27 రాయబడి ఉన్నది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కీపురం మండలం విశ్వేశ్వరాయపురం గ్రామం నల్లి వారి గ్రూపునకు చెందినటువంటి నల్లి రాజమణి వృద్ధురాలు. ఈమె భర్త చాలా కాలం క్రితం మరణించడం జరిగినది. ఈమె వృద్ధాప్యం వలన పనిచేయలేని పరిస్థితి. ఈమెకు సొంత గృహం కూడా లేదు. కాబట్టి అక్కడ ఉన్న కొంతమంది అంటే గ్రామస్తులు ఈమెకు చిన్న గృహం నిర్మించాలని నిర్ణయించుకుని దాతలను కూడా సహాయం కోరుచున్నారు. ఈ విషయాన్ని కోయిట్ ఎన్ఆర్ఐ ఆదర్శ ఆంధ్ర యూత్ కోయిట్ సలహాదారులు కార్పొరేట్ శ్యామ్ గారు సుప్రియ టైలర్ గారికి తెలియజేయడంతో వారు ఆదర్శ ఆంధ్ర యూత్ కోయిట్ వారిది కలిసి కార్యనిర్వాహక వర్గం మరియు కార్యవర్గం సలహాదారులు సభ్యులతో చర్చించి మరి ఈమెకు 10,000 రూపాయల అక్షరాల ఆర్థిక సహాయం నిర్ణయించడం జరిగింది. ఈ మొత్తాన్ని 14/11/2024 గురువారం ఉదయం 10 గంటల పరంగా మరి స్థానికులు, రాజకీయ నాయకులు, పెద్దల సమక్షంలో మరి పార్పల్లి గారి శ్యామ్ గారి ఆధ్వర్యంలో మరి ఆమెకి అందించడం జరుగుతుంది. ఓకే ఆవిడండి ఇప్పుడు చదివింది అయితే నేను చేస్తాను. మరి యొక్క ఆదర్శ ఆంధ్ర యూత్కి వ్యవస్థాపకులుగా మరి మోకాల్ స్వామి గారు, అలాగే నేను వ్యవస్థాపకులుగా ఉంటూ మరి దీనికి అధ్యక్షులుగా ఇంజటి శ్యామ్ గారు, అలాగే గడ్డం రామారావు గారు కార్యదర్శిగా, అలాగే కార్యవర్గం కొంతమంది ఉంది కోయిట్లో. మరి మేము ప్రతి నెల అంటే 2 కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో మా యొక్క సంఘం తరపున ప్రతి నెల మాకున్న దాంట్లోనే ఎంతో కొంత తీసి అది జాగ్రత్త పెట్టి ఇటువంటి వారికి మనం సహాయం చేయాలనే ఉద్దేశంతో మరి కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాబట్టి ఎందుకంటే మేము ఈ విధంగా పబ్లిక్గా ఇస్తున్నామంటే మమ్మల్ని చూసి వేరే వాళ్ళు కూడా స్పందించి మరి ఇటువంటి వారికి ఇంకా సహాయం చేయాలనే ఉద్దేశంతో మరి ఇలా పబ్లిక్ అయ్యడం జరుగుతుంది. కాబట్టి ఇంకా ఎవరైనా సరే ముందుకొచ్చి వీరిని కూడా ఆదుకోవాలని కోరుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మరి తాడి సహాదేవులు మాకు ఇక్కడ ఆదర్శ ఆంధ్ర యూత్కి ప్రతినిధిగా మరి ఇండియాలో ఉంటున్నారు. ఈయన ద్వారా కొన్ని కార్యక్రమాలు మరి ఇలా చేస్తూ ఉన్నాం. సహాదేవులుగా మాట్లాడుతున్నాం. అందరికీ నమస్తే. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గం మల్కీపురం మండలం విశ్వేశ్వరాపురం గ్రామంలో ఉన్నాను. ఇక్కడ ప్రత్యేకంగా రావడానికి ముఖ్య కారణం ఏమిటంటే మన ఆదర్శ ఆంధ్ర యూత్ కోవైట్ సామాజిక సేవా సంఘం ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, అలాగే ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తున్నారు.
అందు నిమిత్తం ఈరోజు విశ్వేశ్వరాపురంలో నల్లి మల్లేశ్వరరావు గారు అనారోగ్యంతో బాధపడుతున్నారు, అంటే బోన్ ఫ్రాక్చర్తో బాధపడుతున్నారు. ఆ విషయాన్ని మన కారుపల్లి శ్యామ్ గారి ద్వారా తెలియచేయడంతో వెంటనే మన ఆదర్శ ఆంధ్ర యూత్ కోవైట్ సామాజిక సేవా సంఘం స్పందించి వారికి 10,000 రూపాయలు మనకి ఇక్కడ ఎవరైతే పెద్దలు ఉన్నారో, అలాగే బత్తుల రాము గారు కానీ, తులసి భాస్కరరావు గారు కానీ, అలాగే ఎంపీటీసీ గారు కానీ, సో వాళ్ళ సమక్షంలో అందచేయాలని చేయడం అనేది జరగాలి. సో ఆ విధంగా ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఇక్కడ మనకి ఆదర్శ ఆంధ్ర యూత్ వ్యవస్థాపకులుగా మోకా స్వామి గారు ఉన్నారు, అలాగే సంఘం అధ్యక్షులుగా ఇంజేటి శ్యాంబాబు గారు ఉన్నారు, అలాగే కార్యదర్శిగా గెడ్డ రామారావు గారు ఉన్నారు, అలాగే వ్యవస్థాపకులుగా మన కృష్ణకుమార్ గారు ఉన్నారు. సో వీరంతా కూడా గల్ఫ్ ప్రాంతంలో కష్టపడుతూ వారికి వచ్చిన కొంత మొత్తంలో ఆర్థిక సహాయాన్ని ఇలా నిరుపేదలందరికీ కూడా సహాయం చేస్తున్నారు. అలాగే రీసెంట్గా మన మోకా స్వామి గారు కూడా అక్కడ ఒక సంఘాన్ని కూడా స్థాపించడం జరిగింది. సంఘం పేరు వచ్చేసి ట్రూ వర్డ్ ఫెలోషిప్ కోవైట్, అంటే సత్యవాక్య సహవాసం కోవైట్ అనే సంఘాన్ని స్థాపించడం జరిగింది. సో అంటే ఇటు పేదలకు సహాయం చేస్తూ అటు దేవునిలో ముందుకు వెళ్తూ ఈ విధంగా సహాయం చేస్తున్నారు. సో అలాగే ఆదర్శ ఆంధ్ర యూత్ కోవైట్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఇక్కడికి వచ్చిన పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన కారుపల్లి శ్యామ్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. చేసిన పెద్దలందరికీ నా దృష్టికి అంటే విలేకరు శ్రీను గారు ఇప్పుడు నేను మేమందరం కలిసి చాలామంది ప్రతి నెల రెగ్యులర్గా అందరూ కనుక్కోవడంతా వేసుకుని ఇలా చేయడం జరుగుతుంది. అంటే ఎవరన్నా ఉంటే లోకల్గా వీళ్ళకి తెలియపరచాలి. పేరు నాకు అమ్మగా తెలియపరిస్తే ఇక్కడ అరేంజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఏదన్నా మేమంటే మా సంఘం అంటే ఏంటంటే మేము బతుకుతూ మాకంటే కింద ఏదన్నా ఉద్యోగాలు ఉంటే వారికి కూడా మనం సాయం చేయాలి అనే ఉద్దేశం మీద స్థాపించిన సంఘం ఇది ఆదర్శ ఆంధ్ర. దాన్ని బట్టి మరి మీరందరూ ఏ సహాయం కావాల్సిన లోకల్గా ఆర్గనైజ్ చేస్తున్నారు. తాడి సహదేవ్ గారిని ఈ మేట తీసుకుని తప్పనిసరిగా ఈ సహాయం ఉంటుంది. మేమైతే మీకు అందుబాటులో ఉంటాం. మరి ఈ సమయం నాకు దయచేసి అందరికీ అలాగే ఆదర్శ ఆంధ్ర యూత్ కోవైట్ సామాజిక సంఘం గురించి మన సర్పంచ్ గారు తులసి భాస్కర్ గారు మాట్లాడుతున్నారు. ఆదర్శ ఆంధ్ర యూత్ కోవైట్ సామాజిక సేవా సంఘం వారు ఇక్కడి నుంచి కోవైట్ దేశం వెళ్ళి వారు జీవనోపాధి నిమిత్తం వాళ్ళు అక్కడ వివిధ ఉద్యోగాల్లో పనిచేస్తూ ఉన్నారు. చేస్తూ కూడా మన ప్రాంతంలో నిరుపేదలకు లేకపోతే అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారికి సహకారం చేయాలనే ఉద్దేశం వాళ్ళ మనసులో కలగటం అది చాలా సంతోషం. వారి మనసులో కలగటం చాలా పెద్ద ఆలోచన ఇది. వారిని ఆ భగవంతుడు కూడా వాళ్ళని ఆశీర్వదించాలి, కుటుంబాలను కూడా భగవంతుడు ఆశీర్వదించాలి. ఇంత మంచి ఆలోచన వాళ్ళు కలిగినందుకు ఇలాగా ప్రతి నెల ఇద్దరికి ఎంచుకుని ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఆదర్శ యూత్ వ్యవస్థాపకులు స్వామి గారికి, అలాగే కృష్ణకుమార్ గారికి, అలాగే శ్యామ్ గారికి, రామారావు గారికి, ఇంకా సభ్యులందరికీ కూడా ఇప్పుడు ఇచ్చేసినటువంటి పెద్దలందరి తరఫున కూడా వారందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని కార్యక్రమాలు చేసి వారు మరింత ఉన్నతమైనటువంటి స్థితికి వారు కూడా ఎదగాలని చెప్పేసి
మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నా నమస్కారం తెలుసుకుంటూ విరమిస్తా ఉన్నాను. గ్రామ ఎస్సీ సంక్షేమ సంఘం అధ్యక్షులు సుందరరావు గారు చెప్పండి, దాని గురించి సంఘం గురించి చెప్పండి. అందరికి నా హృదయపూర్వక పొద్దుపేరుల కోసం గల్పదేశం వెళ్ళి వాళ్ళు బ్రతుకుతూ మళ్ళా ఈ మోకా స్వామి గారు అన్న ఆంధ్ర యూత్ ఏర్పాటు చేసి మరి ఇక్కడ మన గ్రామంలో, ఇది మన గ్రామంలో అన్నదే కాదు, ఉన్న గ్రామాల్లో కూడా నెలకి ఒక ఇద్దరికి సహాయం చేయడం అంటే చాలా గొప్ప విషయం అండి. వాళ్ళకి వచ్చిన ఆలోచనే గొప్ప విషయం. ఇలాంటి ఆలోచన అందరికీ రావాలని ప్రతి ఒక్కరిలో కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి పెద్దలందరికీ నా వందనాలు తెలుసుకుంటూ అలాగే ఎంపీటీసీ గోపాల్ సత్యనారాయణ గారు కూడా మాట్లాడారు. మరి ఈరోజు ఇక్కడ మా విశ్వేశ్వరాపురం గ్రామానికి ఇచ్చేసిన సోదరులందరికీ కూడా, మరి పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆదర్శ ఆంధ్ర యూత్ అంటే మరి వారు చేసేది అనేక వాట్సాప్లో అవి చూస్తున్నాను. అది చాలా గర్వకారణం. ఎందుకంటే మన స్థానికులు ఇక్కడ వాళ్ళు బతుకుదేరు కోసం ఎన్నో ఇబ్బందులు పడి అక్కడికి వెళ్ళిన వారు మనసులో అంటే వాళ్ళు ఎలాగ బతికారు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమవుతున్నారు అనేది వాళ్ళ మనసులో కలగడం, వాళ్ళ మనసులో అలా ఉండిపోవడం మీద ఈ కార్యక్రమాలన్నీ వాళ్ళు చేపట్టడం చాలా గొప్ప విధానం. అయితే ఇది ఎంతో డబ్బు ఉన్నా కానీ, ఎంతో ఉన్నా కానీ అందరికీ రాదు ఈ మనస్తత్వంలో. మరి చిన్నతనంలో వీళ్ళందరూ కూడా చిన్న వయసులో కూడా ఇంత పెద్దగా ఆలోచించి ఇక్కడ ఉన్న వాళ్ళని ఇలాగా నెలకి ఇద్దరు చెప్పిన ఇలాగ ఆదుకోవడం అంటే మరి వారికి నిజంగా ప్రత్యేకంగా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. అలాగే ఈ మోకా స్వామి చిన్ననాటి స్నేహితుడు, నా క్లాస్మేట్ కూడా ఈ స్వామి. అయితే అప్పుడు కూడా స్వామి ఇక్కడ ఆర్ట్స్ ఇవన్నీ చేసేవాడు. మరి అతను కూడా అంతంత మాత్రాన్ని ఇదిగా చేసి చాలా ఇప్పుడు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. నాకు వారి పట్ల కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. వారి టీం అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా మరి వారిని ఆశీర్వదించు, అలాగే వారికి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి ఆ భగవంతుని కూడా వేడుకుంటూ మరి ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంది. సెలవు. రాము గారు సార్. ఈరోజు ఆదర్శ ఆంధ్ర యూత్ సేవా కార్యక్రమంలో భాగస్వాములు అయ్యే అవకాశాన్ని కల్పించినటువంటి మా మేనల్లుడు శ్యామ్ గారికి, అలాగే పెద్దలు సర్పంచ్ మిత్రుడు తులసి భాస్కర్ గారికి, అలాగే మా తాడి సహదేవ్ గారికి, ఆర్ఎంపీ డాక్టర్ గారికి, ఎంపీటీసీ గారికి, ఇంకా ఇక్కడ యూత్ అధ్యక్షులు ఇంకా చాలామంది మిత్రులు ఉన్నారు, విలేకర్ బాబు గారు ఉన్నారు. అందరికీ నమస్కారం తెలియజేస్తూ మరి బాధ్యతలుగా ఉన్నటువంటి అంటే ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవడం అంటే గొప్ప కార్యక్రమం ఏం లేదు. భగవంతుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు, కానీ సేవ చేయడంలోనే భగవంతుని మనం చూడొచ్చు. ఎందుకంటే డాక్టర్లని, లాయర్లని ఎవరు దేవుడని ఎవడో అంటారు, ఇంక ఎవరిని కాంట్రాక్ట్లు చేసేవాడిని దేవుడు అంటారు, అపర కోటేశ్వరుని కూడా దేవుడు అని ఎవడో అంటారు. కానీ డాక్టర్ని దేవుడు అంటారు ఎందుకంటే ప్రాణాపాయ స్థితిలో ఆదుకుంటాడు కాబట్టి, కష్టంలో ఆదుకుంటాడు కాబట్టి, వెంటనే ఆ విలువ తెలుస్తుంది కాబట్టి దేవుడు అని చెప్పి దండం పెడతారు. అందుకే డాక్టర్కి అంత విలువ. ఆ తర్వాత అంత విలువ ఎవరికి ఉంటుంది అంటే సేవ చేసే వాళ్ళకే ఉంటుంది. సేవలోనే దేవుడు ఉంటాడు, దేవుడు వేరే ఏమి ఉండడు. మనం చేసే సేవలోనే దేవుడు ఉంటాడు. దాన్ని గుర్తించి వాళ్ళ కష్టపడి అక్కడ చాలా కుటుంబాలకు దూరంగా ఎన్నో ఇబ్బందులు పడుతూ దూరంగా ఉండి కుటుంబానికి వాళ్ళ రూపాయి డబ్బులు సంపాదించుకోవడమే కాకుండా అందులో కొంత భాగాన్ని సేవకు వెచ్చించడం అనేది చాలా గొప్ప విషయం. మరి ఈ క్రమంలో ముందుకెళ్తున్నటువంటి మిత్రుడు మన స్వామి గారు, మోకా స్వామి నాకు బాగా సన్నిహితుడు. అలాగే మన కృష్ణకుమార్ గారు, నేను అంతా కలిసి పనిచేసాం అంటాం గతంలో, ఇప్పుడు గుర్తు చేశారు నాకు. చాలా కలిసి పనిచేసిన వాళ్ళు అందరం మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. మా మేనల్డ్ అయితే టైలరింగ్ ఫస్ట్ సూట్ మేకర్ మలికిపురంలో, ఇంకెవరు లేరు ఫస్ట్ సూట్ మేకర్. కానీ
ఈ సేవ అనే దాంట్లో చాలా పోగొట్టుకున్నాడు. ఒక రకంగా లైఫ్నే పనంగా పెట్టేశాడు. ఒక దశలో లైఫ్ని పనంగా పెట్టేశాడు. ఇంకే ఎవరికి కష్టం ఉన్నా పరిగెట్టుకు వెళ్ళడం ఇదే పరిస్థితి అని అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నిలదొక్కున్నాడు. బాగుంది పరిస్థితి. మనందరం కూడా మనం సాధ్యమైనంత ఎదరికెళ్ళడం, మన పక్కన ఉన్న వాళ్ళని ఆదుకోవడం ఇదే జీవితం. ఇంతకుమించిన జీవితం మరొకటి ఏముండదు. కాబట్టి ఇందులో భాగస్వామి అవడం అనేది నా అదృష్టంగా భావిస్తూ ఆదర్శ ఆంధ్ర యూత్ వారికి హృదయపూర్వకమైన శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. వారిని ఆదర్శంగా తీసుకుని మనందరం కూడా ముందుకెళ్దామనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. అందుకే జై హింద్. అంతకు చేయలేను కానీ అందుకే చంద్రరావు గారు ఎంపీటీసీ గారు వెళ్ళండి వెళ్ళండి. ఇది కొంచెం అనుకున్నాను చిన్న ప్రెస్ కొంచెం అనుకున్నాండి. ఓకేనా? నెక్స్ట్ ఆవిడ వచ్చాం రండి. వచ్చాం.